గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. సూపర్. సరే, ఇంకేంటి విశేషాలు హరికృష్ణ గారు? ఓకే, హరికృష్ణ గారు అంటే నాకు ఒకటి మోహన్ బాబు గారి వాయిస్ గుర్తొస్తుంది. ఆయన ఫోన్ చేశారు నాకు, మోహన్ బాబు గారు. అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్స్ ఇంకా ఆల్మోస్ట్ 2003లో విషయం. ఫోన్ చేసి, హలో హరికృష్ణ నేను మాట్లాడేది అన్నారు. అవును సార్ నేనే మాట్లాడుతున్నా. హరికృష్ణ అంటే నువ్వు మాట్లాడతావేంటే? అవును సార్ నేను హరికృష్ణ నేను మాట్లాడుతున్నా. నందమూరి హరికృష్ణ గురించి మాట్లాడుతున్నాను. కాదు సార్ నేను ఐరేని హరికృష్ణ. టక్కన ఫోన్ పెట్టేశారు. వాయిస్ ఎక్కడ విన్నట్టు, ఆయన పేరు చెప్పట్లేదు. ఏంటబ్బా అని చెప్పేసి మనకు కాలర్ ఐడి ఉంటుంది కదా, నంబర్ చూస్తే ఎక్కడ చూసినట్టుంది. మళ్ళీ ఓకే లైట్ తీసుకున్నాను, ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తున్నాను. మళ్ళీ ఫోన్ వచ్చింది, మళ్ళీ ఫోన్ అయితే హలో, సేమ్ వాయిస్, హలో అన్నారు. హరికృష్ణ అన్నారు. చెప్పండి సార్ అన్న. టక్కన ఫోన్ పెట్టేశారు ఆయన. ఈ అబ్బాయి ఏంట్రా ఎవరో ఫోన్ చేస్తున్నారు కానీ అని చెప్పి మళ్ళీ రీడయల్ కొడితే వాళ్ళ మేనేజర్ ఫోన్ ఎత్తారు. సార్ నేను హరికృష్ణ మాట్లాడుతున్నాను. ఎవరు సార్ ఇంతకుముందు మాట్లాడిందంటే మోహన్ బాబు గారు మాట్లాడారు. అయ్యో బాబోయ్, మోహన్ బాబు గారు మాట్లాడారా సార్? నాకు ఫోన్ చేశారు హరికృష్ణ అంటే అవును అన్నాను, టక్కన ఫోన్ పెట్టేశారు సార్. ఏంటి అన్న? అయ్యో నీకు కాదయ్యా, నందమూరి హరికృష్ణ గారికి ఫోన్ చేద్దాం అనుకున్నారు, డైరీలో నీ నంబరు అక్కడే ఉంది, ఆయన నంబర్ పక్కన ఉన్నట్టుంది, నీ నంబర్ కొట్టేశారు. ఓరే ఎలాగైతే ఏంటి, ఆయన ఫోన్ చేసి మాట్లాడారు ఒక హ్యాపీ. ఎందుకంటే అంతకుముందే సినిమా చేశాను నేను, విష్ణు సినిమా చేశాను నేను. సో కానీ ఇది ఎక్కడో కొడుతుంది. హరికృష్ణ అనే పేరు మా తాతగారు పెట్టారు కానీ ప్రతి దగ్గర ఈ హరికృష్ణ అనే పేరు నాకు ఎక్కడో వేరే దగ్గర తీసుకెళ్తుంది. కీరవాణి గారు నా పర్ఫార్మెన్స్ చూసి రాజమౌళి గారికి పరిచయం చేద్దామని నన్ను పిలిపిద్దాడానికి ట్రై చేస్తున్నారు రవీంద్ర భారతిలో నా పర్ఫార్మెన్స్ చూసి. అయితే నిన్న రవీంద్ర భారతిలో హరికృష్ణ అని ఒక అబ్బాయి పర్ఫామ్ చేశాడు కదా, అతన్ని పిలవండి అంటే మిమిక్రీ హరికిషన్ గారు అని ఒక ఆయన ఉండే, ఆయన్ని పిలిపించారంట. ఆయన రాజమౌళి గారి ఇంటికి వెళ్ళి నిలబడి అక్కడ ఉంటే వీళ్ళు వచ్చి కిరవాణి గారు వచ్చి చూసి, అయ్యో మీరు కాదండి ఇంకొక అబ్బాయి ఉంటాడు అనగానే, అతను నాకు తెలుసండి మావాడే అని చెప్పి హరికృష్ణ అంకుల్ నా నంబర్ ఇచ్చారు. సో నాకు ప్రతి చోట ఈ హరికృష్ణ అనే పేరు ఎక్కడో కొడుతుంది అనుకొని పేరు మార్చుకుందాము అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే నాకు పెద్దగా ఆఫర్లు రావట్లేదు. చిరంజీవి గారు పేరు మార్చుకున్నారు, సూపర్ స్టార్ అయ్యారు. రజనీకాంత్ గారు పేరు మార్చుకున్నారు, సూపర్ స్టార్ అయ్యారు. ఇట్లనే మనం కూడా ఏదైనా పేరు మార్చుకుంటే మనకు కూడా ఏమైనా ప్లస్ అవుతుందేమో అని ఆలోచిస్తూ ఉన్న టైంలో ఒక యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు స్టేజ్ మీద ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను. నా పర్ఫార్మెన్స్ చూసి పిలిచి హరికృష్ణ వస్తున్నారంటే నేను మిమిక్రీ హరికృష్ణ అనుకున్నాను. అబ్బా ప్రతి దగ్గర ఇదే అవుతుంది సార్ నాకు కూడా అంటే, లేదు అసలు నీ పేరుకి నీ పర్ఫార్మెన్స్కి మ్యాచ్ అవ్వట్లేదు, నీ పేరు మార్చుకో డెఫినెట్గా నీకు కలిసి వస్తుంది అన్నారు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను సార్, పేరు ఆలోచిస్తున్నాను కానీ ఏం పేరు పెట్టుకోవాలో తెలియట్లేదు అంటే, సరే నాకు టైం ఇవ్వు నేను ఆలోచించి చెప్తా అన్నారు. అంత పెద్ద మనిషి నీకు ఆలోచించి పేరు చెప్తా అంటే ఇంకా మనం ఇట్స్ లైక్ క్లౌడ్ 9 మూమెంట్, అదృష్టం కదా నాకు. అంటే మామూలుగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక సాహిత్యవేత్త ఇవన్నీ తెలుసు కానీ తర్వాత మళ్ళీ ఆయన గురించి రీసెర్చ్ చేస్తే ఆయన ఎంత పెద్ద మనిషి అనేది నాకు తర్వాత తెలిసింది. సో ఆయన టైం ఇవ్వు నేను ఆలోచించి చెప్తా అన్నారు. నేనేమన్నానంటే, సార్ మా తాతగారు అందరికీ కృష్ణ అనేది ఒకటి పెట్టుకున్నారు సార్, అందరికీ మా అన్నయ్యలకి కజిన్స్కి అందరికీ. సో అది కొంచెం మిస్ కాకుండా ఏదన్నా చెప్పండి సార్ అన్నాను. ఆయన ఆలోచించుకొని ఇమ్మీడియట్గా అరగంటలో స్టేజ్ పైకి పిలిచి అభినయ కృష్ణ ఎలా ఉంది అన్నారు. ఇంకా నాకు అంటే హరికృష్ణ అనేది పాత పేరు, అభినయ కృష్ణ, అందులో అభి అనేది బాగా ఎక్కువగా యూజ్ చేసే వర్డ్, అభినయం అనేది వర్డ్ కలిసి వచ్చింది. ప్లస్ కృష్ణ అనేది కూడా మా తాతగారు పెట్టింది. ఇంకా నాకు సార్ థ్యాంక్ యూ సార్, నాకు 100% ఇది యాక్సెప్టెడ్ అన్నప్పుడు అదే స్టేజ్ మీద ఆయన ఇతను ఇప్పటి నుంచి అభినయ కృష్ణ అని చెప్పి ఆయన చెప్పడం చాలా హ్యాపీ మూమెంట్ అండి. లేకపోతే ఇప్పటికీ మా స్కూల్ ఫ్రెండ్స్ ఇంట్లో అమ్మ వాళ్ళంతా హరి అనే పిలుస్తారు, హరికృష్ణ అనే పిలుస్తారు. కాకపోతే ఒరిజినల్ నేమ్ హరికృష్ణ అయినా కూడా అభినయ కృష్ణ పేరు నాకు బాగా పేరు కలిసి వచ్చింది. సూపర్. అండ్ అభి గారు, మీరు జబర్దస్త్లో టీమ్ లీడర్గా ఉంటూ ఒకవైపు జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, జబర్దస్త్లో టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నారు, బయట కొన్ని ఈవెంట్స్ చేస్తున్నారు, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్. అండ్ నాకు తెలిసి మీ ఫాదర్ గవర్నమెంట్ కాదు, బట్ హీ ఓన్డ్ ఏ కాలేజ్, లైక్ కాలేజ్లో పార్ట్నర్షిప్ ఉండింది. సో అక్కడ కూడా ఫ్యామిలీ పరంగా కూడా నో ప్రాబ్లమ్స్, ఒక సెక్యూర్ లైఫ్, హ్యాపీ లైఫ్. ఇవన్నీ వదిలేసి సినిమా కోసం బయటకు వచ్చేసారు. 7 ఏళ్ళు అవుతుంది, మేబీ
5 to 7 years 2017లో జాబ్ వదిలేసాను. 7 years అవుతుంది. ఫైనాన్షియల్గా ఈ 7 ఏళ్ళ నుంచి ఎలా నెట్టుకు రాగలుగుతున్నారు? అవుతుంది, స్ట్రగుల్ అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే అప్పుడు 2 చేతుల సంపాదన ఉండేది. ఇటు జబర్దస్త్ నుంచి డబ్బులు, అటు జాబ్ నుంచి డబ్బులు, ఈవెంట్స్ అన్నీ వచ్చేవి. అప్పుడు ఏంటంటే ఒక సిచ్యువేషన్లో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, అంటే ఫ్రెండ్ అంటే మరీ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏం కాదు, మామూలుగా కలిసిన ఒక 3-4 సార్లు కలిసిన ఫ్రెండ్ తన సినిమా ఏదో ఇబ్బందుల్లో ఉంది, నాకు అర్జెంటుగా ₹1,00,000 కావాలంటే ఏమాత్రం ఆలోచించకుండా టక్కున ట్రాన్స్ఫర్ చేసేంత పెద్ద స్టేజ్లో ₹1,00,000 ఇమీడియట్గా కొట్టేగలిగి ఆలోచించకుండా, నెక్స్ట్ సెకండ్ ఆలోచించకుండా ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేసే అంత స్టేజ్లో ఉండేవాడిని. 2017లో జాబ్ వదిలేసా. తర్వాత 2021లో జబర్దస్త్ వదిలేసా. సో 2 సైడ్ల నుంచి ఇన్కమ్ జీరో. కానీ నాకేంటంటే లగ్జరీస్ మీద స్పెండ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అంటే నేను వచ్చిన డబ్బుల్ని ఒక పెద్ద కార్ కొనుక్కోనో, BMW లేకపోతే ఆడి కార్ కొనుక్కోనో అలా స్పెండ్ చేయాలని నేను అనుకోను. 2 కార్లు మనకు కావాల్సిన డెస్టినేషన్ తీసుకెళ్తాయి. సో అది చిన్న కార్ అయినా పెద్ద కార్ అయినా, ఇప్పటికీ నాకు చిన్న కారే వాడతాను. సో నా క్వశ్చన్ ఏంటంటే ఏ కార్ అయితే ఏంటి, వెళ్ళడానికి మనకు ఒక ట్రావెల్ చేయడానికి ఒక గ్యాడ్జెట్ లాగా ఒక ఇది ఉండాలి అంతే తప్ప ఉన్న డబ్బులన్నీ మనం లగ్జరీస్లో ఖర్చు పెడితే, నేను ఎక్కడో చదివా, ఇప్పుడు మనం లగ్జరీస్ కోసం ఖర్చు పెడితే వాటి ఈఎంఐస్ కట్టడానికి మళ్ళీ అది అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. సో నాకు మా నాన్నగారు చెప్పింది, ఆయన పాలసీ ఏంటంటే ఎవరి దగ్గర అప్పు చేయకూడదు. సో ఉన్నంత దాంట్లో హ్యాపీగా ఉండాలి, ఎవరి దగ్గర ఒక పైసా అప్పు తీసుకోవద్దు. సో ఆ పాలసీలోనే ఏం అప్పు చేయకుండా ఉండడానికి నేను సంపాదించుకున్న దాంట్లోంచి నేను ఖర్చు పెట్టుకుంటూ, అంటే ఇప్పుడు నేను జాబ్ చేసినప్పుడు, యూఎస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే జబర్దస్త్ చేసినప్పుడు సంపాదించుకుంది ఏదైతే ఉందో దాన్ని రీఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని ఆ అమౌంట్లోంచి కొంచెం కొంచెంగా ఖర్చు పెట్టుకుంటూ నెట్టుకుంటూ వస్తున్నాను తప్ప ఫైనాన్షియల్గా అప్పుడున్నంత లావిష్ లైఫ్ అయితే కాదు. బట్ ఐఎమ్ ఏబుల్ టు సర్వైవ్ బికాస్ ఆఫ్ మై ప్లానింగ్. అంటే ఇప్పుడు దాకా మీరు ఏవైతే చెప్పారో యాక్చువల్గా ఇదంతా నాకు తెలుసు సార్. ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, జబర్దస్త్లో మీరు బాగా సంపాదించే టైంలో చాలామంది కార్లు కొనుక్కోవడం, మంచి మంచి వాచ్లు కొనుక్కోవడం ఇలా చేస్తుంటే పిలిచి చెప్పేవాళ్ళు అంట. మీరు అలా కాదురా, ఒక ఇంటికి ప్లాన్ చేసుకో, ఒక ఏదన్నా నీకు సెక్యూర్గా ఉండే ల్యాండ్ కానీ లేకుంటే ఒక పాలసీస్ కానీ ఇట్లాంటివి తీసుకో అని చెప్పేవాళ్ళు అంట. చాలామందికి చెప్పారంట. అయితే ఈ మధ్యకాలంలో నేను ఒక జబర్దస్త్ యాక్టర్ని ఇంటర్వ్యూ చేశాను. ఆయన అన్న మాట ఏంటంటే, అన్నా ఇండస్ట్రీ నుంచి శోభన్ బాబు గారు అని చెప్పి అందరూ చెప్తారు, మా బుల్లితెర శోభన్ బాబు మాత్రం అభియాన్నే, ఆయన అంతమందిని గైడ్ చేశారు ఫైనాన్షియల్గా అని చెప్పారు. అంటే మనకు ఒక దారి దొరికింది అనుకోండి, ఆ దారి మన వాళ్ళకి అందరికీ చెప్తే వాళ్ళు కూడా బాగుపడతారు అనేది నా ఉద్దేశం. సో దాంట్లో భాగంగానే నేను టర్మ్ పాలసీ కానీ లేకపోతే హెల్త్ కార్డ్స్ కానీ ఇవన్నీ చాలా తక్కువ మందికి తెలుసు మా జబర్దస్త్లో. వాళ్ళకి ఏంటంటే మేము కార్పొరేట్లో చేశాను కాబట్టి నాకు ఈ ఐడియాస్ ఉన్నాయి, బట్ వాళ్ళకి తెలియదు దానివల్ల లాభాలు ఏంటి. సో మా వాళ్ళకందరికీ లైక్ మీరు లైఫ్లో ఎప్పుడే కానీ హెల్త్ కండిషన్స్ మనకు చెప్పకుండానే వస్తాయి. సో అలాంటి టైంలో హెల్త్ కార్డ్ అనేది పెట్టుకోండి, టర్మ్ పాలసీ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది, అలా తీసుకోండి. ప్లస్ ఈ లగ్జరీస్ మీద ఖర్చులు పెట్టకండి, డబ్బులు సేవ్ చేసుకొని ఇల్లు కట్టుకుంటే, నేను జబర్దస్త్ రాకముందే ఇల్లు కట్టేసుకున్నాను. ఐ మీన్ నేను జాబ్ చేస్తున్నప్పుడే ఇల్లు తీసుకున్నాను. సో నేను నాకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాను వాళ్ళకి ఏదైతే యూజ్ అవుతుందో అని చెప్పి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.